హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో డాక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి ఎండిఎస్ సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదండి. అయితే ప్రీవియస్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, దాంతోపాటు మనకి నోటిఫికేషన్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అనమాట. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు క్లియర్గా ఈ ఎండిఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎవరైతే ఫిల్ చేశారో, సో వాళ్ళకి సంబంధించి మనం అప్లికేషన్ స్టాటస్ అనేది ఏ విధంగా చూడాలి, దాంతోపాటే మన అప్లికేషన్ ఫామ్ అనేది అప్రూవ్ వచ్చిందా లేకపోతే అంటే డిసప్రూవ్ అయిపోయిందంటే రిజెక్ట్ అయిపోయింది అని చెప్పేసి అలా తెలుసుకోవాలి చెప్తాను అనమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అనమాట. అలాగే ఇంకా లైక్ చేసి కూడా పెట్టుకోండి. ఓకేనా, మరి టాపిక్ అయితే వెళ్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి అనమాట. రిజిస్ట్రేషన్ వీడియోస్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను, డిస్క్రిప్షన్ పెడతాను అనమాట. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెసర్కి వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దీని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ మీకు క్లిక్ చేయండి. సో ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి అనమాట. సో ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ సంబంధించి స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇక్కడ మీ యూజర్ ఐడి, మీ పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి అనమాట. వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సర్వీస్ కనిపిస్తుందండి. ఆ సర్వీస్ మీకు క్లిక్ చేస్తే మీకు 4 ఆప్షన్లు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో నో యువర్ అప్లికేషన్ స్టాటస్ అని చెప్పేసి దాని మీద క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబరు, మీ అప్లికెంట్ నేము, జెండరు, క్యాస్ట్, ట్రాన్సాక్షన్ డేట్ అంటే అమౌంట్ ఎప్పుడు పే చేస్తారు అని చెప్పేసి డేట్ వస్తుంది. దాంతోపాటు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వస్తుంది. అలాగే పేమెంట్ స్టాటస్, పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేకపోతే పూర్తి అయిందని చెప్పంటే ఫెయిల్ అయిందా చూపిస్తుంది అనమాట. దాని కిందన అప్లికేషన్ స్టాటస్ కనిపిస్తుందండి. ఇక్కడ మనకి అప్లికేషన్ స్టాటస్లోని V01 అప్రూవ్డ్ కానీ లేకపోతే V02 లేకపోతే V02 అప్రూవ్డ్ కానీ రావాలన్నమాట. సో ఇట్లాగా వచ్చినట్లయితే ఏమవుతుందంటే వెరిఫికేషన్ ఆఫీసర్ అనేవారు సో వన్ పూర్తి చేసినట్టు, అంటే వెరిఫికేషన్ పూర్తి చేసినట్టు అనమాట. అలా కాకుండా మీకు అప్లికేషన్ పెండింగ్ అని కానీ చూపించినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ ఇంకా యాక్సెప్ట్ అవ్వదు, పెండింగ్లో ఉందని చెప్పి అర్థం అనమాట. సో ఈ విధంగా చెక్ చేస్తారు. సో వన్స్ చెక్ చేసుకున్న తర్వాత సార్ కామెంట్ చేయండి మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా అప్రూవ్డ్ అయిందా లేకపోతే లేదని చెప్పేసి. సో V01 అప్రూవ్డ్ వచ్చినా పర్వాలేదు, V02 అప్రూవ్డ్ వచ్చినా పర్వాలేదు, బట్ రెండిట్లో ఏదో అయితే అప్రూవ్డ్ అయితే రావాలన్నమాట. ఇక దీంతో పాటు మీకు వచ్చేసరికి అప్లికేషన్స్లోని ఏమన్నా సరే మీకు మిస్టేక్స్ చేసినా సరే లేకపోతే ఏమైనా అబ్జెక్షన్ ఉన్నా సరే ఇక్కడే మనకు కనిపిస్తుంది అనమాట. సో దీని ద్వారా మీరు తర్వాత గ్రీవెన్స్ రేస్ చేసుకొని లేకపోతే ఈమెయిల్ చేసినా సరే మీరైతే అప్లికేషన్ ఫామ్లో మీరైతే కరెక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అప్పుడు కూడా అప్డేట్ అయితే వస్తుంది అనమాట. వచ్చినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసి పెడతాను, ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎలా గ్రీవెన్స్ రేస్ చేయాలని చెప్పేసి చెప్తాను అనమాట. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం మాత్రమే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఫర్దర్గా మనకి ఎండిఎస్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్స్ అప్డేట్స్ మొత్తం వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అయిపోయిన బటన్ మాత్రం క్లిక్ చేయండి అనమాట. మీ అమ్మాయికి ఇంటర్ కంప్లీట్ అయిందా? ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాసేసారా? ఇప్పుడు బెస్ట్ కాలేజ్ కోసం వెతుకుతున్నారా? అయితే నెల్లూరులో ఉండే శాస్త్ర విమెన్స్ కాలేజ్ మీ అందరికీ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఇక్కడ హై సేఫ్టీతో పాటు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుంది. ఒక అమ్మాయి భవిష్యత్తు మంచి విద్యతో ప్రారంభమవుతుంది. ఆ విద్యకు భద్రత, నమ్మకం, ఉద్యోగ భరోసా కలిస్తే అదే నిజమైన సక్సెస్. గత 20 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థినుల భవిష్యత్తును నిర్మిస్తున్న శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మహిళల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత. సేఫ్ మరియు సెక్యూర్ క్యాంపస్, చదువు పూర్తయ్యాక జాబ్ గ్యారంటీతో కెరీర్ సపోర్ట్. ఇక్కడ అందుబాటులో ఉన్న కోర్సులు ఆంధ్రప్రదేశ్లో అరుదుగా ఉన్న మహిళలకే ప్రత్యేకమైన బి ఫార్మసీ కాలేజ్. మొత్తం 3 బి ఫార్మసీ కాలేజీలు, ఫార్మ్డీ, ఎం ఫార్మసీ మరియు డిప్లొమా ఇన్ ఫార్మసీ. మహిళల కోసం ప్రత్యేక నర్సింగ్ కాలేజ్, ఫిజియోథెరపీ, కో ఎడ్యుకేషన్, అత్యాధునిక హాస్పిటల్ క్లినికల్ ట్రైనింగ్, వెల్ ఈక్విప్డ్ ల్యాబ్స్, సేఫ్ మరియు కంఫర్టబుల్ హాస్టల్ ఫెసిలిటీస్, ప్రోటీన్ రిచ్ మరియు హైజీనిక్ ఫుడ్, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలకు పూర్తి సహాయం. మీ అమ్మాయి భవిష్యత్తుకు విద్య, భద్రత, ఉద్యోగం ఈ 3 ఒకే చోట కావాలంటే ఎంచుకోండి శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రతి అమ్మాయి విజయానికి మా బాధ్యత.